హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గులాబీ మొక్కలు ఎందుకు ఎండిపోతుంటాయి, ఎందుకు చచ్చిపోతాయి, దీని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ వీడియో కంప్లీట్గా నేను టిప్స్తో చెప్తున్నాను. చాలా మంచి వీడియో, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏమనిపించే కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా తర్వాత నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి బోలెడ్ వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ముందు కూడా వస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి గులాబీ మొక్కలు ఎండిపోవడం అనేది ఒక రోజులో జరగదు. దానికి బోలెడు కారణాలు ఉంటాయి. దాని గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గులాబీ మొక్కలు ఎటువంటి మొక్కలు తీసుకొస్తామో దానిపైన దాని ఆరోగ్యం ఉంటుంది. మన ఇంటికి వచ్చిన తర్వాత దాని రిజల్ట్ మంచిగా ఉండాలి అంటే మనం నర్సరీకి వెళ్ళినప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మొదటి టిప్ ఏంటంటే దాని కాడ మంచి లావుగా ఉండాలి, ఎక్కువ కొమ్మలు వచ్చి ఉండాలి. తర్వాత ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలి. ఇంకా లాస్ట్ అండ్ బెస్ట్ టిప్ ఏంటంటే కవర్ నుంచి దాని వేరు కిందకి వెళ్ళనీయకుండా చూసుకోవాలి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు నేల మీద పెట్టి ఉంటారు కదా, కవర్ నుంచి వేర్లన్నీ కిందకి వెళ్ళి ఉంటుంది. అటువంటి మొక్కలు తీసుకొచ్చినప్పుడు మనం దాన్ని రీపోర్ట్ చేసేటప్పుడు చాలా కొద్ది కష్టం అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గులాబీ మొక్కలు తీసుకొస్తారు, రెండో రోజు మూడో రోజు దాన్ని రీపోర్ట్ చేస్తూ ఉంటారు. ఉన్నట్టుండి అది ఎండిపోతూ ఉంటుంది. చాలా మంది నన్ను క్వశ్చన్లు అడిగేది అదే, అక్క గులాబీ మొక్క మొన్నటి దాకా బాగుంది, ఇప్పుడు ఎండిపోతుంది ఎందుకక్క అని అడుగుతూ ఉంటారు. ఒకటేంటంటే మొక్కలు తీసుకొచ్చిన తర్వాత ఒక 10 days అయినా మన ఇంటి వాతావరణానికి దాన్ని అడ్జస్ట్ అయ్యే టైం ఇవ్వాలి దానికి మొక్కలకి. మనం తీసుకురాగానే దాన్ని రీపోర్ట్ చేయకూడదు. కనీసం ఒక 10 days దాన్ని మంచి చక్కగా ఒక సెమీ షేడ్లో పెట్టి తర్వాత దాన్ని రీపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిపోర్ట్ చేసేటప్పుడు చాలా మంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. నేను కూడా చాలా సార్లు బోలెడు తప్పు చేశాను. ఏంటంటే దాని రూట్స్ ఏమైనా డిస్టర్బ్ అయితే మొక్క చనిపోతుందేమో అనుకుని ఏం చేస్తామంటే కవర్ చింపుతాము, అలాగే డైరెక్ట్గా తోటలో పెట్టేసి చుట్టూ మట్టి నింపేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే నర్సరీ మట్టి కొద్దిగా బంకగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, తొందరగా అది ఎండిపోతూ ఉంటుంది. మనం నీళ్ళు పోసింది చుట్టూ డ్రైనేజీల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న నర్సరీ మట్టి, ఆ మొక్కలు ఉన్న మట్టికి నీళ్ళు అందకుండా మొక్కలు ఎండిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం అధిగమించాలి అంటే ఏం చేయాలంటే మనం కవర్ చించిన తర్వాత చుట్టూ ఉన్న మట్టిని కొంచెం లూజ్ చేసిన తర్వాత దాన్ని కొత్త మట్టిలో నాటుకోవాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే పాట్ సైజ్, దీనికి మట్టి కుండలు ఏమైనా ఉంటే చాలా బెస్ట్. ఈ మధ్య దొరకట్లేదు అనుకోండి, దొరికితే కనుక చాలా మంచిది. లేదు దొరకట్లేదంటే ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, దాన్ని మొక్క సైజు బట్టి తీసుకోవాలి. ముందే పేద తొట్టి తీసుకోకూడదు. ఇంకా దీన్ని కలుపుకొని మట్టి ఎలాగ ఉండాలంటే బోలెడు సార్లు చెప్పాను అనుకోండి, కానీ అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 30% మా సాయిల్, 30% మంచి కంపోస్టు, తర్వాత 30% ఇసుక కానీ లేకపోతే వేరే ఏదైనా లూజుగా ఉండటానికి ఏదైనా ఉంటే దాన్ని కలుపుకోవాలి. ఒక 10% వేపపిండి కలుపుకోవాలి. ఇంకా తెలియంది కొత్తది ఏదంటే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే ఆ మొక్క షాక్ నుంచి తొందరగా బయటికి వస్తుంది, తొందరగా కోలుకుంటుంది, ఆకులు ఎల్లో అయి రాలిపోకుండా ఉంటుంది, ఎండిపోకుండా ఉంటుంది. ఇంకా తర్వాత రీపోర్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు. ఒక 10 days సెమీ షేడ్లో పెట్టాలి, తర్వాతనే మంచి ఎండలో పెట్టాలి. గులాబీ మొక్కలకి 5 నుంచి 6 గంటల వరకు మంచి ఎండ కావాలి. ఇంకా వాటర్ పోసే పద్ధతి, చాలా మంది ఏం చేస్తుంటారు, ఎక్కువ నీళ్ళు పోస్తూ ఉంటారు, లేకపోతే అతి తక్కువ నీళ్ళు పోస్తుంది. ఇవి రెండు తప్పే. మట్టి ఎండిపోయింది అనుకున్నప్పుడే నీళ్ళు పోయండి. ఇంకొకటి మన అందరు చాలా మంది చేసే తప్పు ఏంటంటే గులాబీ పూలు చాలా అందంగా ఉంటుంది, దాన్ని కొయ్యబుద్ధి అవ్వదు, మొక్కల మీదనే అలాగే వదిలేస్తుంటారు. అది ఎండిపోగానే కట్ చేస్తూ ఉండాలి, లేకపోతే దాని రెక్కలన్నీ అంటే దానికి పెటల్స్ ఉంటాం కదా, అవన్నీ ఎండిపోయి కింద మట్టి మీద పడి దాని నుంచి ఫంగస్ వస్తూ ఉంటుంది. కట్ చేసేటప్పుడు పైనుంచి ఒక 4-5 ఆకులు వదిలేసి కింద కట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పైన మాత్రం కట్ చేస్తుంటారు. అట్లా చేయకండి. అట్లా చేస్తే చిన్న చిన్న చిగుళ్ళు వస్తుంది, మంచి పూలు అవ్వవు. పెద్ద పూలు రావాలి అంటే కొద్ది కింద వరకు కట్ చేయాలి. అప్పుడే కింద నుంచి మంచి చక్కగా చిగుళ్ళు వచ్చి పెద్ద పెద్ద పూలు పూస్తూ ఉంటుంది. మనకి ఎక్కువ పూలు రావాలి అనుకుంటే ఎక్కువ చిగుళ్ళు రావాలి. చిగుళ్ళు ఎక్కువ రావటానికే మనం ట్రై చేస్తూ ఉంటే దానికి పించింగ్ చాలా అవసరం. పించింగ్ అంటే పైనుంచి. ఇంకా తర్వాత దీనికి 15-20 డేస్కి ఒకసారి మంచి ఎన్పికే ఉన్న కంపోస్ట్ ఏదైనా వేస్తూ ఉండాలి. అప్పుడే ఆ మొక్క చాలా బలంగా పెరుగుతుంది. గులాబీ మొక్కలకి కొద్దిగా ఆకలి ఎక్కువ.
అంటే దానికి ఫుడ్ వేస్తూ ఉండాలి. వేరే మొక్కలకి వేసినట్టు అట్లా కేర్‌లెస్‌గా ఉంచలేము. మంచిగా చక్కగా ఇచ్చేయాలి. తర్వాత దీనికి సంవత్సరానికి ఒకసారైనా హార్డ్ ప్రూనింగ్ చేయాలి. అంటే హార్డ్ ప్రూనింగ్ అంటే కింద నుంచి ఒక అడుగు లేకపోతే 2 అడుగులు ఉంచి మంచిగా కట్ చేసేసేయాలి. అప్పుడే కింద నుంచి మంచి చక్కగా చిగుళ్ళొచ్చి పూలవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా చాలామంది తప్పు చేసేదేంటంటే, కట్ చేసిన తర్వాత అలాగే వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేస్తే ఏమవుతుంది పైనుంచి ఎండిపోతూ వస్తూ ఉంటుంది. అంటే డైబ్యాక్ డిసీజ్ అంటాం దాన్ని. దీన్ని మనం అరికట్టాలంటే, మనం ఎప్పుడు కట్ చేస్తామో అప్పుడే ఏదైనా ఫంగిసైడ్ దాన్ని కొద్దిగా పేస్ట్ లాగా చేసి దానిపైన రుద్దాలి. 45 డిగ్రీ యాంగిల్‌లోనే కట్ చేయాలి ఎప్పుడే కానీ. అంటే నీళ్లు చుక్క ఉండకూడదు, కిందకి దిగిపోవాలి. మంచి ఫంగిసైడ్ ఏదైనా ఉందా అని నన్నడిగితే నేను సాఫ్ ఫంగిసైడ్ కొద్దిగా చెప్తాను. ఎందుకంటే నేను ఇదే యూజ్ చేస్తుంటాను. నాకిది బాగా పనిచేస్తుంది. సాఫ్ ఫంగిసైడ్ తెచ్చుకొని మీరు పెట్టుకుంటే అన్ని మొక్కలకు పనికొస్తుంది. అడేనియం కానీ, రోజ్ కానీ, మందారం కానీ దేనికైనా మనం కట్ చేసినప్పుడు దాన్ని కొద్దిగా రుద్దితే అప్పుడు డైబ్యాక్ నుంచి మొక్క ఆహ్, రాదు. డైబ్యాక్ రాదు. అప్పుడు మంచి చక్కగా ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి మొక్కలు ఎండిపోతూ ఉంటుంది. దీని రీజన్ ఏంటంటే 2, 3 చెప్పొచ్చు. ఒకటి అతీ నీళ్లు పోయడం. అప్పుడు నీళ్లు ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే కింద ఉన్న రూట్స్ అన్నీ ఆహ్, కుళ్ళిపోయి అప్పుడు మొక్క ఎండిపోయినట్టుగా ఉంటుంది. మనం ఎండిపోయినట్టుగా ఒక రోజు నీళ్ళు పోయలేదనుకోండి, సహజంగానే కొద్దిగా అది వాడిపోతూ ఉంటుంది, కొద్దిగా ఎండిపోతుంది. కానీ మనం నెక్స్ట్ నీళ్ళు పోయగానే అది కోలుకుంటుంది. అలా కాకుండా 2, 3 రోజులు కూడా అలాగే ఉందనుకుంటే, ఆ మొక్కను తీసేసి వేరే పాట్‌లో నాటుకోవాలి మనం. దీన్ని మనం కొద్దిగా వేరుకుళ్ళు రాకుండా చూడాలి అంటే నీమ్ కేక్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. అందుకే నేను ముందే చెప్పాను. మట్టిలో నీమ్ కేక్ పౌడర్ కొద్దిగా కలుపుకోండి అనేసి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది, మంచిగా పెరుగుతుంది. సంవత్సరానికో, 2 సంవత్సరాలకు ఒకసారి రిపోర్ట్ చేసుకుంటూ ఉండండి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే సాధారణంగా మనం నర్సరీకి వెళ్ళినప్పుడు హైబ్రిడ్ రోజ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. పెద్ద పెద్ద పూలొస్తూ ఉంటుంది. దీన్ని గ్రాఫ్ట్ చేసి ఉంటారు. ఇక్కడ చాలా మంది తెలియకుండా పొరపాటు చేస్తారేంటంటే మనం గ్రాఫ్ట్ చేసి ఉంటారు కదా! దాన్ని మట్టికి తగిలించి పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదు. ఎప్పుడే కానియండి ఒక 2 ఇంచు లేకపోతే 1 ½ ఇంచ్ వరకు పైననే ఉండాలి. అది మట్టికి టచ్ అవ్వకూడదు. అప్పుడే గ్రాఫ్ట్ చేసిన మొక్క పైన మంచి పూలొస్తూ ఉంటుంది. లేదు అనుకుంటే కింద నుంచి వేరే దానికి ఏంటంటే ఈ అడవి రోజ్ ఉంటుంది కదా! గులాబీ దానికి గ్రాఫ్ట్ చేసి ఉంటారు. ఆ మట్టి కొద్దిగా ఇదైనప్పుడు కింద నుంచి ఒక కొమ్మలాగా వస్తూ ఉంటుంది. చాలా బలంగా ఉంటుంది. చూడటానికి భలే ముద్దుగా ఉంటుంది. ఫాస్ట్‌గా పెరుగుతుంది. ఇది దీంట్లో ఎన్ని సంవత్సరాలు పెట్టినా కూడా ఇందులో పూలు రావు. దీనికి అడవి గులాబీ అంటారు. దీనిపైననే ఎక్కువ గ్రాఫ్ట్ చేసి ఉంటారు. అటువంటప్పుడు ఏం చేయాలంటే ఇది కనిపించగానే అంటే గ్రాఫ్ట్ ఆ పార్ట్ నుంచి కింద ఏదొచ్చినా కూడా అప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. గ్రాఫ్ట్ పైన ఉన్న మొక్కలే మనం వదిలేసుకోవాలి. నాటు గులాబీలనుకోండి ఇటువంటి బాధలేముండవు. మనం డైరెక్ట్ ఎలాగంటే అలా పెంచుకోవచ్చు. ఇంకా దీనికొచ్చే డిసీజ్ గురించి తెలుసుకోవాలంటే ఎక్కువ మటుకు మనకు ఆకులు యెల్లో అయిపోయి రాలిపోవడం. దీనికి సీజనల్ వైస్‌గా కూడా కొన్ని ఆకులు రాలిపోతూ ఉంటుంది. కొన్ని ఎక్కువ నీళ్ళు పోసినప్పుడు కూడా రాలిపోతూ ఉంటుంది. కొన్ని ఏదైనా మనం ఎక్కువ ఎండలో పెట్టినా కూడా మొక్క వాడిపోయినట్టు ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎక్కువ కంపోస్ట్ ఏస్తే ఇట్లా ఆకులన్నీ పండుబారి రాలిపోతూ ఉంటుంది. నీడలో పెట్టినా కూడా ఇలాగవుతుంది. ఇంక తర్వాత దానికొచ్చే చుక్కల రోగం అంటే బ్లాక్ కలర్ మచ్చలాగా ఉంటుంది. దీన్ని అరికట్టాలంటే ఈ సాఫ్ ఫంగిసైడ్‌ని కొంచెం ఒక లీటర్ నీళ్ళలో 2 చెంచాలు దానికి పౌడరేసి మంచిగా కలిపి దాన్ని స్ప్రే చేస్తూ ఉంటే ఈ చుక్కల రోగం రాకుండా ఉంటుంది. తర్వాత నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తున్నా కూడా రాకుండా ఉంటాయి. ఇవి 2 బాగా మంచిగా పనిచేస్తుంది అది రాకుండా. ఏదైనా కానియండి వచ్చేకన్నా ముందు నుంచి రాకుండా ముందే చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి పౌడర్ మిల్డ్యూ. ఇదైతే చాలా బాధపడుతూ ఉంటుంది గులాబీకి. ఇది వచ్చిందంటే గులాబీ మొక్క చనిపోతూ ఉంటుంది. దీన్ని అరికట్టాలంటే ఇలా వచ్చిన ఆకులన్నీ ముందు తీసేసేయండి. తర్వాత పచ్చి పాలలో కొంచెం వాటర్ కలిపి దాన్ని స్ప్రే చేయండి 2, 3 రోజులకు ఒకసారి. అప్పుడు మొక్క కోలుకుంటుంది. ఇంకొకటేంటంటే మన ఆకుముడత రోగం. ఇదొచ్చినప్పుడు కూడా
మనం ఏం చేస్తామంటే పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేయొచ్చు. ఇంకా పౌడర్ మిల్డ్యూ వచ్చినప్పుడు సోడా పౌడర్ వాటర్ కూడా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ చక్కగా జాగ్రత్త తీసుకుంటే మన ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలు కూడా బోలెడు చక్కగా పెరుగుతుంది. ఇవన్నీ నేర్చుకోవటానికి నేను ఏం లేదన్నా ఒక 30, 40 మొక్కలు చంపుకున్న తర్వాతనే నాకు అనుభవంలోకి వచ్చింది. సో, మీరు ఇలా చంపుకోకుండా మొక్కలు పెంచుకోవాలనే ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కంప్లీట్‌గా చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. మీకేమనిపించిందనేది కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను. అప్పటిదాకా ఉంటాను ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.